మాస్టర్స్ ఈరోజు మనం చెప్పుకోయే కథ మార్పు గురించి. మార్పు అనేది మనకి చాలా ముఖ్యం లైఫ్‌లో. ఎందుకంటే అందరం తప్పులు చేశాం. గత జన్మలలో చేశాం. ఈ జన్మలో కూడా చాలా తప్పులు చేశాం. మనం అనుకుంటాం నేనేం తప్పులు చేయలేదని. కానీ ఎన్నో తప్పులు చేశాం. మాటలనుంటాం. లేపోతే ఒకళ్ళ గురించి చెడుగా చెప్పుంటాము. లేకపోతే మనసులో అనుకుంటాం. భావనలొచ్చుంటాయి. మంచిగా ఎళ్ళిన వాళ్ళైతే అంటే మంచిగా వెళ్ళిపోయిన వాళ్ళు నేను చెప్పేది. చాలా తక్కువ మందుంటారు. ఇంక వాళ్ళు వేరే జన్మలో ఇంకా ఉన్నత స్థితికి వెళ్తారు. కానీ మనం అందరం గూడా తప్పులు చేసిన వాళ్ళమే. అది మనం ఒప్పుకోవాలి ఫస్టు. తప్పు ఒప్పుకోగానే నెక్స్ట్ ఏంటి? అంటే నెక్స్ట్ మన జర్నీ తప్పులన్నీ ఒప్పేసుకున్నాం. సరే తప్పులు చేశామని. ఇంకా దాని తర్వాత మన జర్నీ కొంచెం కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే ఇన్ని రోజుల వరకు మనం తప్పులు చేశామని తెలీదు. మనకిష్టం ఉన్నట్టు ప్రవర్తించాం. దాని తర్వాత మన జర్నీ అంటే మన ప్రయాణం కొంచెం కష్టంగా ఉంటది. ఎందుకంటే ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి. తప్పులు తెలుసుకున్నాం కాబట్టి, ఆ తప్పులు మళ్ళీ చేయకుండా ఉండేటట్టు ఉండాలి. నేనెప్పుడూ చెప్పినట్టు తప్పులు ఒక్కసారి చేయడం తప్పు కాదు. తప్పులు మళ్ళీ మళ్ళీ చేయడమే చాలా పెద్ద తప్పు. మనము ఈ జీవన మరణ కాలచక్రం నుంచి బయటికి రావాలి అంటే తప్పులు చేయడం తగ్గిచ్చాలి. తప్పుడు చేయడం తగ్గిచ్చాలి అంటే మరింక ఎప్పుడు ఎరుకలో ఉండాలి. ఎరుకలో ఉండాలంటే ప్రయాణం చాలా కష్టంగా ఉంటుంది. కొన్నిసార్లు మనం తెలియకుండానే జర్నీ చేసేస్తాం. వీళ్ళు నా మాట అంటాము, వాళ్ళని ఇంకేదో అంటాము అంటూ వెళ్ళిపోతాం. మనం పట్టించుకొని కూడా పట్టించుకోము వాళ్ళు బాధపడ్డారో లేదో అసలు మనం ఎరుక గూడా ఉండదు. కానీ ఇప్పుడు ఎరుకలోకొచ్చాం గాబట్టి, ధ్యానంలోకొచ్చాం గాబట్టి, ఎరుకలోకొచ్చాం గాబట్టి ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉన్నప్పుడు ఏమవుతది? పరిస్థితులు, మనం ఎళ్ళే దారి కొంచెం కష్టంగానే ఉంటది. కానీ తప్పదు. మనము ఉన్నత స్థితికి వెళ్ళాలంటే అది కొంచెం అనుభవించాల్సిందే. ఎరుకతో ఉన్నప్పుడు ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. టెస్ట్‌లొస్తూనే ఉంటాయి. పరీక్షలొస్తూనే ఉంటాయి. కానీ మనం ముందుకు వెళ్తూనే ఉండాలి. ధైర్యంగా, ధర్మంగా. చాలా ముఖ్యమైనది ధర్మంగా. అయితే ఈరోజు చెప్పుకుందాం ఒక కథ. తర్వాత కథ సారాంశం తెలుసుకుందాం. ఒక ఊర్లో ఒక వ్యాపారి ఉండేవాడు. ఆయనకి ఒక కూతురుండేది. కూతురంటే గారాల పట్టి ఎంత ఇష్టమంటే అంత, అంత అసలు సర్వం కూతురికే. ఏది చేయమన్నా చేసేవాడు కూతురికి. అంత గారాబంగా పెంచాడు. కానీ ఎంత గారాబంగా ఉన్నా ఇల్లరికం రావాల్సిన అల్లుడు రావాలంటే దొరకడం కష్టం గదా! ఇంకా దొరకట్లేదు. మంచి సంబంధాలు దొరకట్లేదు. యూజువల్‌గా ఇల్లరికంకి ఎలాంటి వాళ్ళొస్తారు? ఎందుకు ఏమీ లేదు అంటే మాకిక్కడ బ్రతకడానికి లేదు అన్న వాళ్ళే ఇల్లరికంకొస్తారు. కానీ మంచి అబ్బాయిలు గావాలి, ఆహ్, ఆహ్, ధైర్యంగా ఉండాలి, మొగాడై ఉండాలి అనే డైలాగులుంటాయి గదా అమ్మాయిలకి. అలాంటప్పుడు తప్పదు. ఎళ్ళాల్సొస్తుంది. ఇక ఇంత ఇష్టమైన అమ్మాయిని పంపించేస్తాడు. పెళ్లి జేసి పంపిస్తాడు. ఆ కూతురు గూడా కొంచెం గారాబంగానే పెరిగింది గానీ మంచిదే. కూతురు చాలా మంచిదే. ఆ నాన్న మంచోడే. అందరూ మంచోళ్ళే. ఆ ఎళ్ళిన భర్త గూడా మంచోడే. బా వాళ్ళ అత్తగారు గూడా కొంచెం చాదస్తం ఉంది. ఆహ్, గొప్పింటి నుంచి వచ్చిందని ఒక భావన ఉంది. ఆ అత్తగారేంటంటే ఆ అత్తగారికి కొడుకొక్కడే. అంటే ఈ అమ్మాయి మొగుడు ఒకడే కొడుకు వాళ్ళ అత్తగారికి. మామగారు లేడు. ఇక ఈ అమ్మాయి ఏం చేస్తది, భర్తతో కొంచెం క్లోజ్‌గా ఉన్న అత్తగారికి నచ్చేది గాదు. సహజమే. ఇద్దరు మనుషులు ఇంట్లో ఉన్నారంటే తగాదాలు రావాలి. మాటకు మాట సమాధానాలు పెరిగినాయి. విసుగొచ్చేసిందింక. భర్తకు కూడా విసుగొచ్చేసింది. అబ్బా! వీళ్ళు వచ్చిన 6 నెలలకే విసుగొచ్చేసింది. ఈళ్ళెందుకు ఇట్లా ఊరికే మాటకి మాట, మాటకి మాట అంటే కొట్టుకోవడాలు అట్లా ఏమి లేవు గానీ, మాటలనుకోవడాలు లేవు గానీ, మాటకి ఒక మాటనేది. ఇందులో ఉప్పెక్కువైంది కూరలో అని అనంగానే, మరి మీరే చేయకూడదు అనేది అట్లా. ఆహ్, అస్సలు ఆహ్, అస్సలు పడే పడకుండా ఉండేటట్టు ఉందనమాట. ఒకరోజు నాన్నొస్తాడు చూడ్డానికి. వచ్చినప్పుడు "ఏమ్మా ఎలా ఉన్నావంటే" "నేను బానే ఉన్నాను. కానీ మా అత్తగారుంది గదా! రాక్షసి అస్సలు ఇది కాదు" అంటే ఆహ్, వీళ్ళ నాన్న పెళ్లి చేసినప్పుడు బాగా ఆలోచించి నలుగురిని కనుక్కొని పెళ్లి చేశాడనమాట. ఆ అత్తగారు గూడా చాలా మంచిదే అని ఊర్లో అందరూ చెప్తారు. 2, 3 ఊర్లలో ఆ అత్తగారి గురించి చాలా మంచి పేరొచ్చిన తర్వాతే వాళ్ళ నాన్న జేశాడు. అసలే గారెల పట్టి గదా! మరింక మంచిగా ఉన్నప్పుడే చేస్తాడతను. ఆయనకర్థం కాలేదు. కానీ కూతురంటే ప్రేమ. కూతురంటే విపరీతమైన ప్రేమ. అయితే విన్నాడు. ఏం మాట్లాడలేదు. సరే ఇంక మరి నువ్వు పెళ్లి చేసుకున్నావు గదా! తప్పదు అన్నట్టు అన్నాడు. సరే ఆ అమ్మాయి గూడా ఏదో అంటది. ఇంకా ఇతను వచ్చేస్తాడు ఇంటికి. మళ్ళీ 2 వారాల తర్వాత మళ్ళీ ఎళ్తాడు కూతురిని చూడ్డానికి. ఎలా ఉన్నావమ్మా?
పోయినసారేమో బాధగా చెప్పావు గదా! నీకు చాలా ఇబ్బందిగా ఉందంటే, ఈసారి ఏమంటది ఆ కూతురు, "నా వల్ల గావట్లేదు నాన్న, నరకం చూపిచ్చేస్తుంది నాకు. చాలా తేడాగా ఉంది మా అత్తగారు. నువ్వు ఒక పని జెయి. మన ఊర్లో ఒక ఆయుర్వేద డాక్టరుంటాడు. ఆ ఆయుర్వేద మందులేంటంటే, మనం కరెక్ట్‌గా యేసుకోవాలి మందులు. సరిగ్గా వేసుకోలేదనుకో, ఆ మందులకి ఆ మందులు విషమైపోతాయి. అంటే ఏంటి, కాళ్ళు, చేతులు పడిపోవడము, లేకపోతే ఇంకేదైనా అవ్వడము అట్లా అయిపోతాయనమాట. అప్పుడు మనుషులకి ప్రాబ్లమొస్తది. అందుకనే ఏ మందులైనా కరెక్ట్‌గా యేసుకోవాలంటారు. సో, నువ్వేం చెయ్యి, అతని దగ్గరికెళ్ళి ఒక మందునడుగు. ఇట్లా ఏ మందైతే కరెక్ట్‌గా వేయకపోతే మనకి పారాలిసిస్ వచ్చేస్తుంది. అంటే ఆహ్, మొత్తం పక్షవాతంలాగా వచ్చేస్తుంది. కాళ్ళు, చేతులు, నోరు పడిపోవాలి. అప్పుడేముంది, మంచానికే ఉంటది కదా అత్తగారు. మంచానికున్నప్పుడు నా పనులు నేను జేసుకోవచ్చు. నేనే ఆవిడ నన్ను ఏమి అనలేదు. బెడ్ మీద నుంచి లేవలేదు. మా ఇద్దరికి గొడవలవ్వవు. ఆ పని ఎలాగో డబ్బున్నోళ్ళు, మంచి డబ్బున్నోళ్ళు, ఆహ్, కాబట్టి పనివాళ్ళుంటారు. పని వాళ్ళ అత్తగారిని జూసుకుంటారు. నా పని నేను జేసుకోవచ్చు అని అంది. స్వేచ్ఛొస్తదనుకుంది. ఆమెకి స్వేచ్ఛ లేదు ఇప్పటిదాకా. అత్తగారు చెప్పినట్టే వినాలి. సో, మరి ఎలాగా? వీళ్ళ నాన్నకేమో కూతురంటే ఇష్టం. సరే అమ్మ, నేనెళ్లి అడుగుతాను, తీసుకొస్తానని చెప్పి బయలుదేరతాడు. వెళ్లి వస్తాడు. 2 వారాల తర్వాత మళ్ళీ వస్తాడు. తీసుకొస్తాడు మందు. ఇది ఈ మందు 2 నెలలెయ్యాలి. ఏదో లెక్కలుంటాయి మందుకి. 2 రోజులేసి, ఒక రోజు మానేయాలి. మూడో రోజేసి, నాలుగో రోజు మానేయాలి. అట్లా ఏదో లెక్కలుంటాయి. అవన్నీ చెప్తాడు. చెప్పి అంటాడు, అదేసిన తర్వాత 2 నెలల తర్వాత, అంటే 60 రోజుల తర్వాత, 60 రోజుల తర్వాతేమైద్ది, మందు పనిచేస్తది. ఆవిడ పక్షవాతం వచ్చేస్తది. ఇక నువ్వేం చూసుకోక్కర్లే అంటాడు వాళ్ళ నాన్న. సరే. కానీ నేనొకటి చెప్తాను. ఎందుకంటే మీ ఇద్దరికీ పడదు గదా! ఊరంతా తెలుసు మీ ఇద్దరికీ పడట్లేదు అని. పడట్లేదు అని తెలిసినప్పుడు మరి ఆమెకేమైనా అవుతే నువ్వే విషం పెట్టావంటారు. అందుకు నువ్వేం చెయ్యి, 60 రోజులు టైముంది గదా! 60 రోజులంటే 2 నెలలు. ఈ 2 నెలలు మీ అత్తగారు ఎన్ని మాటలన్నా నువ్వు పట్టించుకోకు. మంచిగా ఉండు. సేవ చెయి. విపరీతంగా సేవ చెయి. అప్పుడెవరికీ డౌట్ రాదు. నువ్వు చేశావని ఎవరికీ డౌట్ రాదు. అంతే గదా! మీ అత్తగారికి చేయాల్సిన సేవలన్నీ చెయ్యి. మంచిగా చూసుకో. మంచిగా చీరలు అన్నీ కొనివ్వు. గుడికి తీసుకెళ్ళు. అన్నీ. నువ్వు ఏవేవైతే చేయాలో అన్నీ చెయి. అది చేసినప్పుడు ఎవరికీ నీ మీద అనుమానం రాదు అని అంటాడు. అనంగానే ఆ రోజులు పాతకాలం కథ కాబట్టి పోలీసులు ఇవి అవి ఉండవు గదా! కొంచెం జాగ్రత్తగా ఉండు అన్నట్టుగా చెప్పుకొని వెళ్ళాడన్నమాట. నేను మధ్యలో వచ్చి నేను కనబడతాను. ఒకవేళ అంతా సక్సెస్ అయిందనుకో, ఇట్లనే కంటిన్యూ చేద్దాం. నీకు నాకు తప్పితే ఎవరికీ తెలీదు. మీ అమ్మకి గూడా చెప్పలేదు నేనసలేమి అని అంటాడు. సరే అనంగానే ఏం చేస్తది, మొదటి రోజు మరి మారాలి కదా! ఫస్ట్ తిను మారాలి. అంటే ఏంటి, ఎంతో అంచుకోవాలి. తనకున్న అహం కొంచెం తగ్గించుకోవాలి. అయితే ఫస్ట్ రోజు అది కలుపుతది కొంచెం ఏదో, సాంబార్‌లోనో, ఎందులోనో కూరలోనో ఎంతో ఒక 2 చుక్కలేయాలి. ఏస్తది. ఏయంగానే అత్తగారు తింటది. ఏదో మాట అంటది వాళ్ళ అత్తగారు. ఇందులో ఇది సరిగ్గా లేదు, అందులో అది సరిగ్గా లేదు అనంగానే ఏం మాట్లాడదు. అత్తగారికి డౌటొస్తది. ఇదేంటి ఇలా ఉంది అని అనుకుంటది. మొదటి రోజు అనుకుంటది, ఇదేదో నాటకంలే, ఏం దీని నోరు ఊరుకోదు అని అనుకుంటది. అనుకోంగానే రెండో రోజు కూడా అంటది అంతే. మూడో రోజు అంతే. అత్తగారు, ఒక మనిషి మనని తిడుతున్నప్పుడు, బాగా తిడుతున్నప్పుడు మనం కామ్‌గా ఉన్నామనుకోండి, ఆళ్ళకి ఇంక వాళ్ళేమనరు. వాళ్ళ కోపం 10 నిమిషాలు రావాల్సిన కోపం నిమిషంలో చల్లారిపోతది. అట్లా ఈ అత్తగారు కూడా మెల్లమెల్లగా, మెల్లమెల్లగా మారిపోయింది. ఈ కోడలేమో అణిగిమణిగుంది. ఎన్నన్నా ఏం చేయట్లేదు. మంచిగా వంట చేసి పెడుతుంది, తీసుకొస్తుంది. ప్లేట్‌లో తీసుకొచ్చి అత్తగారికి పెడుతుంది. తిన్న తర్వాత చెయ్యి కడుగుతుంది, ఎంగిలి కంచెం తీస్తుంది. ఎన్ని పనులు, పనమ్మాయిలు చేయాల్సిన పనులు కూడా తనే చేస్తుంది వాళ్ళ అత్తగారికి. అంత బాగా చూసుకుంటుంది. ఎందుకంటే మాట రాకూడదు మళ్ళీ. డౌటొచ్చిందనుకో ఎవరికైనా, తినే ఇట్లా విషం పెట్టి చంపిందని, తన జీవితం అంతా నాశనం అయిపోద్ది. మొగుడే వదిలేస్తాడు, అన్నీ వదిలేస్తాడు. అమ్మో! చాలా జాగ్రత్తగుండాలి ఇలాంటి విషయాల్లో అని జెప్పి, చాలా మంచిగా ఉంది. చాలా మంచిగా మాట్లాడుతుంది. రోజు ఇద్దరు కలిసి భగవద్గీత చదువుకున్నారు, గుడికెళ్తారు. అన్నీ అసలు ఇంకా ఆల్మోస్ట్ నెల రోజులు, 40 రోజులయిపోయింది. ఆఖరికి 20 రోజులో, 25 రోజులో ఉంది. అంతే. నెల రోజులు దాటిపోయింది పైగా. అయితే వాళ్ళ వాళ్ళ నాన్నొస్తాడు. నెల రోజుల తర్వాత. "ఏమైంది? ఎలా నడుసంటే," "ప్లాన్ సక్సెస్ నాన్న. మనం అనుకున్నట్టే అవుతుంది. మా అత్తగారు నాకు ఫుల్‌గా పడిపోయింది. నేను చెప్పిందే
కరెక్ట్ అనుకుంటుంది. నేను జెప్పింది ఆమె జెప్పిందే నేను వింటున్నాను. అసలు నోరెత్తట్లేదు అని ఈ చెప్తదనమాట. మన సక్సెస్ 1 మంత్ తర్వాత మనం అయిపోతాము. మంచిగా నేనే ఇంకా ఫుల్‌గా ఫ్రీ అయిపోతాను అని అంది. అనంగానే సరే నేనిప్పుడు టైం దగ్గర పడుతుంది గదా! నేను మళ్ళీ 2 వారాలకొస్తాను. అప్పుడు ఆలోచిద్దాము అని అంటది. అనంగానే సరే అంటది. అని అత్తగారికి కూడా కోడలు బాగా నచ్చేస్తుంది. ఊరంతా చెప్తదనమాట. నా కోడలు ఎంత మంచిదో మారిపోయింది. ఫస్ట్‌లో తెలియక చిన్న పిల్ల అని కోడలికి సపోర్ట్ చేయడం మొదలెట్టింది అత్తగారు. ఊరంతా గూడా అబ్బా! వీళ్ళిద్దరు ఎంత బాగున్నారో, ఎంత బాగున్నారో అని అనుకోవడం మొదలెట్టారు. తర్వాత ఏమైంది ఇంకా ఆఖరికి 20 రోజులు 20 డేస్ ఉంది కరెక్ట్‌గా 20 రోజులు ఉందనంగానే అత్తగారికి జ్వరం స్టార్ట్ అయింది. జ్వరం స్టార్ట్ అవ్వంగానే తినకి భయమేస్తది. అయ్యో! ఏంటి వచ్చేసిందా? ఇంకేమైనా స్టార్ట్ అయిపోయిందా? అసలు ఏమైంది అని అనుకుంటది. కానీ సరేలే ఇది అవ్వాల్సిందే ఎలాగో నేను అనుకున్నట్టే అవుతుంది. పని చేస్తుంది మందు అనేసి అనుకుంటది. అనుకోని ఆ మందు పనిచేస్తుంది అనుకుంటది. జ్వరమొస్తది. జ్వరం వచ్చినప్పుడు చాలా పనులు చేయాల్సొస్తది కదా! మరి అత్తగారికి. స్నానం గూడా చేయిస్తది. తన దగ్గరుండి అంటే ఒళ్ళు తూడవడం అన్ని పనులు చేస్తది. అత్తగారైతే అమ్మ! నాకు ఎంత అదృష్టం ఉంటే ఇలాంటి కోడలొచ్చింది నాకు అని చెప్పి అసలు అత్తగారైతే చాలా ఆనందంగా పడతది. ఈ భర్త గూడా చాలా గౌరవించడం మొదలెట్టాడు భార్యని. ముందు విసుక్కునేవాడు. "నువ్వెందుకు ఇలాంటి తప్పులు చేస్తావు? ఎందుకు మా అమ్మ మీద అంటావు" అని. ఇప్పుడు గౌరవించడం మొదలెట్టాడు వాళ్ళ భార్యని. అంటే ఇంత మంచి పనులు చేస్తేనే ఇంత చక్కగా పనోళ్ళున్నా గూడా దగ్గరుండి చూసుకుంటుంది. ఇంత మంచి పనులు చేస్తుంది. ఎవరు చేస్తారు ఇంత మంచిగా అసలు ఇంత మంచి కోడలు దొరకడం గూడా అదృష్టమే అని చెప్పి భర్త గూడా చాలా గౌరవం ఇవ్వడం, నమ్మడం మొదలెట్టాడు భార్యని. ఇగ జ్వరమొస్తుంది, తగ్గుతుంది, వస్తుంది, తగ్గుతుంది. ఒక 10 రోజుల పాటు జ్వరం విసిగించేసింది అత్తగారిని. ఈ అమ్మాయికి భయమేసేసింది. అయిపోయిందింకా 20 రోజుల్లో 10 రోజులయిపోయింది. జ్వరం తగ్గట్లేదు. పెరుగుతుంది, తగ్గుతుంది, పెరుగుతుంది, తగ్గుతుంది. ఏంటి ఇది అసలు ఇలా అయిపోయింది అనేసి భయపడిపోయింది. భయపడిపోంగానే 10 రోజులు ఉన్నాయి అనంగానే వాళ్ళ నాన్నొస్తాడు. నాన్నొచ్చి అంటాడు, "ఏమ్మా ఎట్లా పనిచేస్తుంది?" అంటే, "నాన్న మందు పనిచేస్తుంది. ఆవిడకి జ్వరం తగ్గట్లేదు. ఇక తగ్గేటట్లేదు. టైమొచ్చేసినట్టుంది. కానీ నాకు మా అత్తగారు చావాలని లేదు. అంటే అట్లా అయిపోవాలని లేదు పాపం. చాలా మంచిది మా అత్తగారు. మా అత్తగారు ఆహ్, మా అత్తగారు మంచిది. ను నేను చిన్న పిల్లని. నాకు తెలీదు. నాకు తెలియకుండా నేనేదో మిమ్మల్ని ఏదో చెమ్మన్నా. "నువ్వెట్లా తీసుకొచ్చావు నాన్న నేను అడగంగానే? నేను చెప్పంగానే నువ్వు తీసుకొస్తావా? నీకు ఆ మాత్రం బుద్ధి లేదా? నన్ను తిట్టొద్దు, నన్ను కొట్టొద్దు, ఇట్లా తప్పు చేస్తున్నావు అని చెప్పొద్దు. అట్లెట్లా చేసావంటే" అతనంటాడు, "అయ్యో! నాకు తెలీదమ్మా. ఇట్లా అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాము? సరే నువ్వు కామ్‌గా ఉండు. ఎవరికీ చెప్పకు. నీ వల్ల నాకు గూడా ఇబ్బందిలో పడతాను నేను. నేను మళ్ళీ ఒక 2 రోజుల్లో వస్తాను. అప్పుడు ఆలోచిద్దాం ఏదైనా విరుగుడు మందుందేమో" అంటది. ఈ కోడలే అంటదనమాట, "ఎళ్లి విరుగుడు మందు తీసుకొని రా. మా అత్తగారికి విరుగుడు మందు ఉంటది. దీనికేమైనా అంటే రికవరీ అవ్వడానికి ఏదైనా మందు శరీరంలో ఉన్నదంతా క్లీన్ చేయడానికి ఒక మందు. ఇప్పటికిప్పుడు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలంటే ఒక అనుమానాలొస్తాయి. వేరే డాక్టర్ దగ్గరికెళ్తే. నువ్వు ఏదైతే వైద్యుడి దగ్గరికెళ్ళావో ఆయన దగ్గరికే ఎళ్లి ఇంకేదైనా మందుందేమో కనుక్కో. తీసుకొని రా. నాకు 2 రోజుల్లో నువ్వు తీసుకొనొచ్చి ఇవ్వాలి ఆ మందు. మా అత్తగారు నాకు గావాలి. ఆవిడకి ఇట్లా అవ్వడం నాకిష్టం లేదని చెప్పంగానే, సరే నేనెళ్లి తీసుకొస్తాను. ఉందో లేదో నాకు తెలీదు గానీ నేను తీసుకొస్తాను. కానీ నా పేరు మాత్రం బయటికి తీసుకురావద్దు అంటాడు వాళ్ళ నాన్న. అసలు తీసుకురాకు. ఏదైనా నువ్వు చెప్పినందుకే నేను చేశాను. నాదేం తప్పు లేదు అంటాడు. అయితే తిను చాలా బాధపడతది. ఏడుస్తది. అయ్యో! ఎట్లాంటి మూర్ఖమైన పని చేశాను. చీటికి మాటికి అత్తగారిని చిరాకు పడుతుంది అనుకున్నా గానీ, ఇప్పుడు ఆమె ప్రాణాన్ని నేను వెనక్కి తీసుకురాగలనా ప్రాణాన్ని? ఆమె పరిస్థితిని, ఆరోగ్యాన్ని మళ్ళీ వెనక్కి తీసుకురాగలనా? ఎంత పని చేశానే, ఎంత పాపం చేశానని బాధపడుతుంటది. నిద్ర లేదు, ఏం లేదు. ఇంకా ఎక్కువ సేవ చేస్తుంది వాళ్ళ అత్తగారికి. అసలు మొత్తం అన్నీ పనులన్నీ చేస్తుంది అత్తగారికి. వాళ్ళ నాన్నొస్తాడు 2 రోజులకి. రాంగానే ఫస్ట్ పరిగెట్టి ఎళ్లి, "నాన్న ఎలా ఉన్నావు?" ఏది లేదు. "నాన్న మందు తెచ్చావా?" అని అడుగుతది ఫస్ట్. "ఇదిగో తెచ్చాను" అని ఒక పొట్లం ఇస్తాడు. కానీ ఇది ఎంత పని చేస్తదో, పని చేయదో నాకు తెలీదు అంటాడు వాళ్ళ నాన్న. ఆడేదో ఇచ్చాడు, నేను తెచ్చాను. ఎంత పని చేస్తదో తెలీదంటే, అయ్యో! ఎంతో పని చేయాలని ఎళ్లి దేవుడి దగ్గరికెళ్లి దండం పెట్టుకుంటది. మా అత్తగారికి మంచిగా ఉండాలి, మంచిగా చేయాలి, మంచిగా అయిపోవాలి, నేను తప్పు చేశాను అని కింద పడి ఏడుస్తది. అప్పుడు వాళ్ళ నాన్నెళ్లి అంటాడు, "అమ్మా నీకు నేను నాన్నని. నీ మీద ఎంత ప్రేముందో అంతే బాధ్యత కూడా నాకుంది. నువ్వు అనుకున్నావు నేను మందు తెమ్మనగానే మీ అత్తగారిని చంపేద్దాం అనుకున్నావు. అంటే చంపడం అంటే ఇట్లనే పక్షవాతం రావాలన్నట్టుగా నువ్వు అనుకున్నావు. నువ్వు అలా అనుకోంగానే నేను నీకొచ్చి మందు ఇచ్చి సహకరిస్తే, నేను నీ తండ్రి ఈ పొజిషన్‌కి సూట్ అయిన వాడిని గాదు.
ఎందుకంటే అది చాలా తప్పు. ఒక మనిషిని అట్లా ఇబ్బంది పెట్టడం, హింస పెట్టడం చాలా తప్పు. ఆ తండ్రిగా నేనిక చెప్పకూడదు. కానీ నేను చెప్తే నువ్వు వినే స్టేజ్‌లో లేవప్పుడు. చాలా కోపంలో ఉన్నావు. చాలా నీకు ఇంకా ఎదుగుదల రాలేదు. నేను తిట్టాననుకో నా మీద భయంతో 2 రోజులు బావుంటావు. కానీ మార్పనేది నీలో రావాలి. అందుకనే నీకు ఆ తేనె నీళ్ళిచ్చాను. ఆ నీళ్ళేం లేవు. అవి జస్ట్ నీళ్ళు అంతే తేనె నీళ్ళు. అది ఆయుర్వేద మందు గాదు, ఏది కాదు. నీలో మార్పు కొరకే నేనింత పని చేశాను. ఇప్పుడు నువ్వు కంప్లీట్‌గా మారావు అని నాకు నమ్మకం వచ్చింది. నేను ఫస్ట్‌లో తొందరగానే మారతావనుకున్నాను. కానీ నేను నెల రోజులొచ్చినప్పుడు కలిసినప్పుడు నువ్వు మారలేదు. మొన్న 20 రోజుల కిందట కూడా నాకు డౌట్‌గానే ఉండింది. సరిగ్గా ఉన్నావో లేదో అనిపిచ్చింది. ఫుల్‌గా మారావో లేదో అని. అందుకనే నేను ఆ రోజు ఏం చెప్పలేదు నీకు. ఈరోజు నాకు నమ్మకం కుదిరింది. నువ్వు మొత్తం మారావు. భగవంతుడికి దండం పెట్టుకున్నావు. మీ అత్తగారి గురించి తపన పడుతున్నావు. మారావు. కానీ నువ్వు తెలుసుకోవాల్సిందేంటంటే, నువ్వు బాగుంటే నీ చుట్టుపక్క వాళ్ళందరూ బావుంటారు. నువ్వు ఇన్ని రోజులు నువ్వు గడుసుగా ఉన్నావు కాబట్టి తను కూడా గడుసుగా ఉంది. తనుందని నువ్వు, నువ్వున్నావని తను. ఒక్కళ్ళు తగ్గి ఉంటే ఇంకొకళ్ళు తప్పకుండా మారతారు. ఆ విషయం నువ్వు తెలుసుకోలేకపోయావు. నేను చెప్దామంటే నేను చెప్తే వినే స్టేజ్‌లో కూడా నువ్వు లేవు. మీ అత్తగారి మీద బాగా ద్వేషం పెంచేసుకున్నావు. సో, ఇప్పుడు మారావు కాబట్టి ఇప్పుడు అంతా బావుంటుందని ఇంకప్పటినుంచి చాలా హాయిగా ఉన్నారు ఇంట్లో. మా భర్త, భార్య, అత్తగారు ఆవిడెంత చక్కగా ధర్మం నిర్వహిస్తుందండి. ధర్మం అంటే కోడలుగా తను చేయవలసిన ధర్మం అంతా చేసింది. అసలు భర్త గూడా చాలా ఆనందంగా ఉన్నాడు. పిల్లలు పుట్టారు. ఆ అత్తగారు గూడా మంచిగా చూసుకుంది పిల్లల్ని. అంతా హాయిగా ఉంది. అయితే ఈ కథలో మనం నేర్చుకోవాల్సిందేంటంటే తప్పులు చేస్తాం. ఎన్నో తప్పులు చేస్తాం. ఎరుక రాగానే ఫస్ట్ అహం పక్కన పెట్టేసి క్షమాపణలు కోరాలి. తప్పుని ఓన్ జేసుకోవాలి. అంటే నేను తప్పు చేశాను అని ఒప్పుకోవాలి. అయ్యో! తప్పు చేశాను. సరే తప్పు చేసినప్పుడు పక్క వాళ్ళకి మన మీద కోపమొస్తది. ఇప్పుడు నేను మా పిల్లలకి చెప్పేది గూడా అదే. మా పిల్లలు తప్పు చేస్తారు. తప్పు చేయంగానే భయపడతారు చెప్పడానికి తల్లిదండ్రులకి. ఎందుకంటే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో పిల్లలకి తెలుసు. ఇప్పుడు తక్కువ మార్కులొచ్చినా, లేకపోతే ఇంకేదైనా వచ్చినా, ఏదైనా తప్పు పని చేసినా, స్కూల్‌లో ఏమైనా తప్పు పని చేసినా పిల్లలకి తెలుసు. అమ్మ వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో వాళ్ళకి తెలుసు. అందుకనే వాళ్ళు భయపడతారు మనకు చెప్పడానికి. నేను మా పిల్లలకి చెప్పేదేంటంటే, నాన్న మీరు తప్పు చేస్తే నేను కోప్పడతాను. కోప్పడకుండా అయ్యో! తప్పు చేశావా? పర్లేదు నాన్న మళ్ళీ చేయకు అని చెప్పే అంత శక్తి నాకు లేదు. ఫస్ట్ తల్లిగా నేను కోప్పడతా నేను. కానీ ఆ కోపం ఎంతసేపు ఉంటది? కొంచెం సేపే ఉంటది. తర్వాత మీరు తప్పు తెలుసుకునేటట్టు చేసే బాధ్యత నాది. ఓకే. ఆ కొంచెం సమయం కోపం కోసము మీరు నా దగ్గర భయపడొద్దు. ఓకే. తప్పు చేశానని ఒప్పుకోండి ఫస్ట్. ఒప్పుకుంటే సగం ప్రాబ్లమ్ తగ్గుతదక్కడే. లేదు వాళ్ళట్లా ఉన్నారు గాబట్టే నేనిట్లా చేశాను. వాళ్ళు నేను కరెక్టే. వాళ్ళదే తప్పు అని వేరే వాళ్ళ మీద తోసారనుకోండి. మీకు పనిష్మెంట్ తప్పదు. ఎందుకంటే ఎవరు తప్పులు చేసినా అది వాళ్ళ గుణం. ఎలా రియాక్ట్ అన్నది మన గుణం. అంటే దాన్ని ఒక తప్పు ఒకళ్ళు చేశారంటే ఇప్పుడు ఒక ఒక తిట్టు ఒక ఒకళ్ళ మనిషొచ్చి మనం తిడతారనుకోండి. చాలా పిచ్చి బూతులు తిట్టారు. దాన్ని పట్టించుకోకుండా వాడు తిడుతున్నప్పుడు మనం నవ్వామనుకోండి, అంటే వాడిని పట్టించుకోలేదనుకోండి, అప్పుడు మన మన ఇప్పుడు అది తిట్టినందువల్ల వాడి సంస్కారం మనకర్థమైంది. వాడు 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 ఆ పంది అక్కడంతా చెత్త తింటాడు అని అర్థమైంది. అందుకని అలా నోట్లోంచి అలాంటి మాటలొస్తున్నాయని అర్థమైంది. మనమేం జేస్తాము, మనం పట్టించుకోనట్టు ఎంజాయ్ జేసుకున్నామనుకోండి, వాళ్ళకింకా తిక్కరేగిద్ది. తగ్గిపోతారు. అలానే ర్ అనేవాళ్ళంటారు. మనం ఎలా రియాక్ట్ అవ్వాలనేది మన చేతుల్లో ఉంది. వాళ్ళంటారెందుకు? మనం వాళ్ళన్నప్పుడు మనం ఏడుస్తే వాళ్ళకింకా కిక్కొస్తది. అంటే ఓహ్! బాగయింది ఇది చేశారు, ఏడ్చారు. వాళ్ళన్నప్పుడు మనం పట్టించుకోనే లేదనుకోండి ఏమవుతది? ఏమీ అవ్వదు. అందుకని మాస్టర్స్ మన లైఫ్‌లో కూడా మార్పనేదొచ్చినప్పుడు మార్పనేది చాలా ముఖ్యం. మార్పనేదొచ్చిన తర్వాత జీవితంలో ఇంకా కొంచెం కష్టపడాలి ఫస్ట్. చాలా కష్టపడాలి. దాని తర్వాత ఎందుకంటే ఆ తప్పులు మళ్ళీ మళ్ళీ చేయకూడదు. అంటే ఇప్పుడు ఈ అమ్మాయి 2 నెలల కోసం ఓపిక పట్టింది. 2 నెలల తర్వాత జీవితాంతం వాళ్ళ అత్తగారికి సేవ చేయాలి తప్పదు. కొంచెం కష్టంగానే ఉంటది. కొన్నిసార్లు చిరాకులొస్తాయి. కొన్నిసార్లు కోపాలొస్తాయి. కానీ ఇది ధర్మము అని అనుకున్నప్పుడు మనం ముందుకెళ్తూనే ఉంటాం. సేవ చేసుకుంటూనే పోతాం. అది మన సొంత వాళ్ళకి గాని, బయట వాళ్ళకి గాని. కష్టంగా ఉన్నా ధర్మం అనుకున్నప్పుడు చేసుకుంటూనే వెళ్తాం. ఈ మార్పనే దాని గురించి మనం ఎప్పుడూ ఎరుకలో ఉండాలి. అలానే ఎవరైనా ఏదైనా మనని మాట అన్నా గూడా కొంచెం సేపుకే అని వదిలేయండి. అది ఆ టైంకే అది తర్వాత మళ్ళీ
అంతా చల్లగా అయిపోయిన తర్వాత వాళ్ళు బావుంటారు, మనం బావుంటాం అని అనుకోండి. ఆ కొంచెం సేపట్లో మనం ఏంటి రియాక్ట్ అవుతాం. వాళ్ళు ఒకటి అనంగానే రియాక్ట్ అవుతాం. ఇమ్మీడియేట్‌గా రియాక్ట్ అవుతాం. ఏంటి అంటే, "నువ్వు నన్నంటావా? నేనేం తక్కువ దాన్ని కాదు" అని రియాక్ట్ అవుతాం. ఎప్పుడైతే రియాక్ట్ అవుతామో మన ఆలోచన విధానం కోల్పోతాం. ఎందుకంటే మనం ఆన్సర్ చెప్పే పనిలోనే ఉన్నాం. వినట్లేదు వాళ్ళు చెప్పింది. అందుకని మాస్టర్స్ ఎప్పుడైనా సరే రియాక్ట్ అవ్వకండి. ఫస్టు ఆలోచించండి. అందులో ఎంత కరెక్ట్ ఉందో, ఎంత తప్పుందో, ఆమె చెప్పిన దాంట్లో తప్పేమైనా ఉందా? పెద్దవాళ్ళకి గౌరవించండి, ఆలోచించండి. చిన్న పిల్లలకు గౌరవించండి. మనతో ప్రయాణం చేస్తున్న వాళ్ళది అంటే మన చుట్టాలందరినీ, మనల్ని పుట్టించిన వాళ్ళని అంటే మన తల్లిదండ్రుల్ని, మన వల్ల పుట్టిన వాళ్ళని అంటే మన పిల్లల్ని, మన కోసం పుట్టిన వాళ్ళని అంటే మన భర్తని, భార్యని వీళ్ళందరినీ మంచిగా ఉంచుకున్నామనుకోండి మన జీవితం చాలా సుఖంగా ఉంటుంది. అదే ఈ కథలోని సారాంశం. అత్తగారు మన కోసం వచ్చిన వాళ్ళు, భర్త మన కోసం వచ్చిన వాళ్ళు, పిల్లలు మనకి పుట్టిన వాళ్ళు, మనని పుట్టించిన వాళ్ళు తల్లిదండ్రులు. మనతో పాటు పెరిగిన వాళ్ళు మన అన్నజెల్లెలు, అక్క తమ్ముడు వీళ్ళందరినీ మనం ఎప్పుడైతే మంచిగా చూసుకుంటామో మంచి మాత్రమే జరుగుతుంది మనకి. అది మాస్టర్స్ ఈరోజు కథ. అందరూ కథ విన్నారు కాబట్టి ఇక మనం చక్కగా ధ్యానం చేసుకుందాము. అందరూ స్థిర సుఖాసనంలో కూర్చోండి. అంటే మీకు ఏ పొజిషన్ కంఫర్టబుల్‌గా అనిపిస్తే ఆ పొజిషన్‌లో కూర్చోండి. ఒకవేళ మీ ఆరోగ్య రీత్యా మీరు కూర్చోలేకపోతే పడుకొని కూడా ధ్యానం చేయొచ్చు. కూర్చున్నప్పుడు మీరు వెన్నుముక్క స్ట్రెయిట్‌గా ఉండేటట్టు చూడండి. తల నిటారుగా పెట్టండి. వేలల్లో వేలు పెట్టుకోండి. కళ్ళు 2 మూసుకోండి. అలాగే పడుకొని ధ్యానం చేసేవారు కాళ్ళు మీద కాళ్ళు పెట్టుకొని, వేలల్లో వేలు పెట్టుకొని, కళ్ళు 2 మూసుకోండి. ఇప్పుడు మనము నిండు శ్వాసని తీసుకుందాం. అంటే శ్వాస ఎంత నిండుగా ఉండాలంటే, మనం శ్వాస లోపలికి పీల్చుకుంటున్నప్పుడు, ఈ విశ్వంలోని సమస్త కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా మీ శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. ఈ విశ్వంలో ఎంతో మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంది. అదంతా కూడా మనం స్వీకరిస్తున్నాం. మన శరీరాన్ని, మన మనసుని ఓపెన్ చేసి పెట్టుకున్నాం. ప్రతి ఒక్క కాస్మిక్ ఎనర్జీ గానీ, పాజిటివ్ ఎనర్జీ గానీ రిసీవ్ చేసుకునే స్థితిలోకి వెళ్ళబోతున్నాం. అందుకని చక్కగా ఒక్క నిండైన శ్వాస తీసుకోండి. ఆ శ్వాసని వదిలేసేటప్పుడు మనలోని సరికాని ఆలోచనలు, చికాకులు, టెన్షన్లు ఏవైనా ఉంటే అవన్నీ తొలగించుకునే ప్రయత్నం చేయండి. ఈ నిండైన శ్వాస తీసుకున్నప్పుడు మీ ఊపిరితిత్తులు నిండుగా అనిపిస్తాయి. అలాగే ఆ శ్వాసని వదిలేసేటప్పుడు చాలా తేలికైపోతాయి. దీన్ని గమనించండి. ఇలానే ఒక 5 సార్లు నిండైన శ్వాస తీసుకొని వదిలేసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మీ మనసు, శరీరం చాలా తేలికైనట్టు మీకు భావన కలుగుతుంది. మనమిప్పుడు శరీరంలో ప్రతి భాగాన్ని రిలాక్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం.
అంటే ముందుగా సహస్రారం తల భాగం దాన్ని రిలాక్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అలానే ముఖము, చెవులు, భుజాలు, చేతులు, చేతి వ్రేళ్ళు, పొట్ట, నడుము, కాళ్ళు, పాదాలు, కాలి వ్రేళ్ళు అన్నిటినీ రిలాక్స్ చేసుకోండి. రిలాక్స్ చేయడం అంటే మీరు కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చున్నట్టు, అలానే తేలిగ్గా అయినట్టు మీకు అనిపిస్తే మీ శరీరం రిలాక్స్ అవుతున్నట్టు. బిగించి పట్టకండి. శరీరాన్ని చాలా లూజ్గా రిలాక్స్డ్గా చేయండి. ఇప్పుడు మీ శరీరం అంతా రిలాక్స్ అయింది. మీ మనసు కూడా చాలా తేలిక అయ్యింది. ఇక అతి ముఖ్యమైన విషయం, మీరు ఎలాంటి సమస్యతో బాధపడుతున్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా ఇదంతా తాత్కాలికమని మాత్రమే గుర్తించండి. ఎందుకంటే ఏ సమస్యకైనా ఒక సమాధానం ఉంటుంది. దాని దొరికే ప్రయత్నమే, దాన్ని కనుక్కునే ప్రయత్నమే ఈరోజు మనం చేసే ఈ ధ్యానం. అందుకని శరీరం అంతా రిలాక్స్ చేస్తున్నాం, మనసుని రిలాక్స్ చేస్తున్నాం. ఎలాంటి పరిస్థితులైనా కూడా ఒక అరగంట పాటు మనం అది పక్కన పెడుతున్నాం అంటే దాన్ని మర్చిపోయే ప్రయత్నం చేస్తున్నాం. మరి ఇది మర్చిపోవాలంటే మనకి ఆ భగవంతుని శక్తి కావాలి. మీ ఇష్టదైవమైన ఎవరైనా మీ ఇష్టదైవం ఉంటే ఆ ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా నమస్కరించుకోండి. అలానే ఒకవేళ మీకు ఇష్టదైవం లేకపోయినా, భగవంతుడి పైన నమ్మకం లేకపోయినా, ఈ విశ్వంలోని ఉన్న కాస్మిక్ ఎనర్జీ, ఆ పాజిటివ్ ఎనర్జీ ఏదైతే మనల్ని నడిపిస్తుందో దాన్ని నమస్కరించుకొని కృతజ్ఞతలు తెలియజేసుకొని మనతో పాటు ధ్యానం చేయడానికి ఆహ్వానించండి. మీ ఇష్టదైవాన్నైనా, ఈ పాజిటివ్ ఎనర్జీనైనా మనతో పాటు ధ్యానం చేసే అవకాశాన్ని మనకి ఇవ్వమని మనస్ఫూర్తిగా ఆర్తితో చెప్పుకోండి. మీ శరీరం అంతా తేలికైపోయింది. మీ మనసు కూడా చాలా తేలిగ్గా ఉంది. ఇక మనం ధ్యాన లోతుల్లోకి వెళ్దాం. మీకు కనుబొమ్మల మధ్యన బొట్టు పెట్టుకునే దగ్గర రకరకాల రంగులు కనిపిస్తాయి. కొన్నిసార్లు విజన్స్ కానీ కాంతులు కానీ కనిపిస్తాయి. దాన్ని థర్డ్ ఐ లొకేషన్ అంటారు. ఈ ధ్యానం మొత్తంలో కూడా ఆ లొకేషన్లో అంటే మీ కనుబొమ్మల మధ్యన దృష్టి పెట్టేలాగా, దాని మీద ఫోకస్ పెట్టేలాగా చూసుకోండి. మీకు ఎప్పుడు ఆలోచనలు వచ్చినా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి, అది చాలా సహజం. ఆలోచనలు వచ్చినప్పుడల్లా నెమ్మదిగా శ్వాస లోపలికి ఎలా వెళ్తుంది, ఎలా బయటికి వస్తుంది అని గమనించండి. ఆలోచనలతో పోట్లాడొద్దు. నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఈ ప్రక్రియలో, ఈ ధ్యాన ప్రక్రియలో చాలాసార్లు ఆలోచనలు వచ్చే అవకాశం ఉంది. మనం ధ్యానం లోతులోకి వెళ్ళినప్పుడు ఏ ఆలోచనలు రావు. అందుకనే
ఆలోచనలు వచ్చినప్పుడల్లా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. మనం ధ్యాన లోతుల్లోకి వెళ్ళబోతున్నాము. ఇక ఒక్క 3 సార్లు మళ్ళీ మంచి నిండైన శ్వాస తీసుకొని వదిలేయండి. శ్వాస తీసుకుంటున్నప్పుడు మీతో పాటు ఉన్న భగవంతుని శక్తి కూడా మీ దగ్గరికి వస్తున్నట్టు, అలానే ఈ విశ్వంలోని కాస్మిక్ ఎనర్జీ శక్తి అంతా కూడా మీ శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. ఈసారి ఆ శక్తి రెండింతలయ్యింది. ఎంతో అద్భుతమైన ఈ శక్తిని మనం స్వీకరిస్తున్నాం. అందుకని శ్వాస లోపలికి వెళ్ళేటప్పుడు చక్కగా నిండుగా మీ ఊపిరితిత్తులన్నీ కూడా నిండుగా అయ్యేటట్టు భావించి ఆ శ్వాసని తీసుకొని మళ్ళీ వదిలేయండి. ఇలా 3 సార్లు చెయ్యండి. ఇప్పుడు మీ శరీరము, మీ మనసు చాలా తేలికైపోయాయి. ఇంకా మీరు ధ్యాన లోతుల్లోకి వెళ్ళారు. అంటే మీ పక్క జరిగేవి ఏమీ వినిపించవు. నా మాటలు మాత్రమే వినిపిస్తున్నాయి. ఆ కనుబొమ్మల మధ్యన ఉన్న ఆ ప్రదేశాన్ని, అంటే థర్డ్ ఐ లొకేషన్ని బాగా ఫోకస్లో పెట్టండి. ఒక్కోసారి మీకు ఆ థర్డ్ ఐ లొకేషన్లో కొంచెం భారంగా అనిపించినా, నొప్పిగా అనిపించినా అది చాలా సహజం. మన ఇష్టదైవంతో పాటు, ఈ విశ్వంతో పాటు మనము ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నాం. ఈ ధ్యాన లోతుల్లోకి వెళ్ళేటప్పుడు మీరు గమనించాల్సిన విషయం, మీ శరీరం అంతా చాలా తేలికైపోయింది. మీకు ఎలాంటి ఇబ్బందులు లేవు. మీరు చాలా ధ్యాన స్థితికి వెళ్ళబోతున్నారు. ఈ విశ్వం మనకు సహకరిస్తుంది. మనము అద్భుతమైన స్థితికి వెళ్ళబోతున్నాం. మనకున్న పరిస్థితులు తాత్కాలికం మాత్రమే. మనము ఈ జీవితానికి, ఈ విశ్వానికి, మన ప్రయాణానికి, ఈ జీవన ప్రయాణానికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఎంతో అదృష్టం ఉంటే మనం ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాము. జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాము. అందుకని మనము మనస్ఫూర్తిగా ఒకసారి కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుందాం. ఈ కృతజ్ఞతలు తెలియజేసినప్పుడు మీ శరీరం ఇంకా తేలికవుతుంది. ఎందుకంటే మీలోని సరికాని ఆలోచనలన్నీ తొలగిపోయాయి. మీరు ఎంతో రుణపడి ఉన్నారు ఈ అవకాశానికి, ఈ విశ్వానికి. మనసుని బాగా తేలిక చేసుకోండి. అదే స్థితిలో ఉండండి.
ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆలోచనలు వచ్చినప్పుడల్లా కూడా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. మనము మానవ జన్మ ఎత్తిందే కర్మలు తీర్చుకోవడాని కోసం. అంటే ఎన్నో జన్మలుగా కర్మలు చేస్తున్నాం. దాన్ని తొలగించుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ కర్మలు తొలగిపోవాలంటే మనలో పరివర్తన చాలా ముఖ్యం. అలానే పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం కూడా చేసుకోవాలి. అంటే మనం చేసిన తప్పులని గతంలో గానీ, గత జన్మలలో గానీ చేసిన తప్పులని క్షమించమని మనస్ఫూర్తిగా కోరండి. అలానే పరివర్తనలో ఉంటాము అని సహాయం కావాల్సిన వాళ్ళకి సహాయం చేస్తామని మనస్ఫూర్తిగా సంకల్పం చేసుకోండి. మా వద్దకు సహాయం కోరి వచ్చిన వారికి తప్పకుండా మాకు ఉన్నంతలో తోచినంత తప్పకుండా సహాయం చేస్తాము. మేము నేర్చుకుంటున్న ఈ ధ్యానాన్ని, జ్ఞానాన్ని పంచుతాము. ప్రతి జీవాత్మకు కూడా మా వల్లే సుఖంగా బ్రతికే హక్కు ఉందని తెలుసుకున్నాము. ఈ విశ్వానికి, ఈ భూమాతకు కావాల్సిన సహాయం చేస్తాము. ఈ సంకల్పాలు మనం చెప్పుకున్నప్పుడు మీ శరీరం ఇంకా తేలికవుతుంది. మీ మనసు కూడా బాగా తేలికవుతుంది. ఈ సంకల్పం చెప్పుకున్నప్పుడు మీ శరీరం చాలా తేలికైంది. ఇంకా లోతులోకి వెళ్ళే ప్రయత్నం చేయండి. మీ పక్కన ఏది జరుగుతున్నా మీకు పట్టించుకోవద్దు. నా మాటలు మాత్రమే మీకు వినిపిస్తున్నాయి. ఈ ధ్యాన లోతుల్లోకి మీరు వెళ్ళిపోయారు. ధ్యానంలో ఆ మహాదేవుడిని, ఆ పరమశివుడిని, ఆ జగన్మాతను, మీ ఇష్టదైవాన్ని, అలానే మీకు ఈ విశ్వం నుంచి కావాల్సిన సహకారం దొరకాలని మనస్ఫూర్తిగా కోరండి. ఇప్పుడు విశ్వంలోని సమస్త కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా కాంతుల రూపంలో మన శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. అద్భుతమైన కాంతులు, ఎటు చూసినా కాంతులే. ఈ కాంతులే మనకు సర్వం, ఈ కాంతులే మనకు దైవం, ఈ కాంతులే మనకు ఆరోగ్యం. ఈ అద్భుతమైన కాంతుల వల్ల మన శరీరం చాలా ఆరోగ్యంగా ఉంటున్నట్టు భావించండి.
అలానే ఈ ధ్యానం చేసినందువల్ల మనలోని సరికాని ఆలోచనలు అన్నీ తొలగిపోతున్నట్టు భావించండి. ఈ రోజు నుంచి మన కుటుంబ కలహాలన్నీ తొలగిపోతాయి. మన ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. మనం పడుతున్న మానసిక వ్యధ తొలగిపోతుంది. మన ఆరోగ్యం మెరుగుపడుతుంది. అద్భుతమైన కాంతులు. ఎటు చూసినా కాంతులే. ఇంకా ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. అద్భుతమైన స్థితి. శరీరము, మనసు అన్నీ తేలికైపోయాయి. ఒకవేళ ఆలోచనలు వస్తుంటే, ఆలోచనలని వాటితో పోట్లాడకుండా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఇంకా ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. కనుబొమ్మల మధ్యన బొట్టు పెట్టుకునే దగ్గర మీకు రంగులు కనిపించిన, కాంతులు కనిపించిన, విజన్స్ కనిపించిన ఇంకా లోతుకు వెళ్ళండి. అద్భుతమైన ధ్యాన స్థితిలో ఉన్నారు. సంకల్పాలు చెప్పుకున్నాం. పశ్చాత్తాపంలో ఉంటామని, ప్రాయశ్చిత్తం చేసుకుంటామని, పరివర్తనలో ఉంటామని మనము విశ్వానికి మాట ఇచ్చాం. మీ శరీరాన్ని గమనించండి. చాలా తేలిగ్గా ఉంది. ఇదే స్థితిని కొనసాగిస్తూ ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్ళండి. ఇప్పుడు మీరు ఈ జన్మలో ఎవరినైనా మీరు బాధ పెట్టి ఉంటే మనస్ఫూర్తిగా వాళ్ళకి క్షమాపణలు తెలియజేసుకోండి. అజ్ఞానంతో, అహంకారంతో వాళ్ళని బాధ పెట్టాము అని మనస్ఫూర్తిగా వాళ్ళని క్షమించమని కోరండి.
అలానే ఎవరైనా మిమ్మల్ని బాధపెట్టి ఉంటే ఈ ఈ గతంలో వారిని మనస్ఫూర్తిగా మీరు క్షమించండి. వారు తెలియక, అజ్ఞానంతో, అహంకారంతో తప్పులు చేసి ఉంటారు. అందుకని మీకు వారిపైన ఎలాంటి కోపమున్నా, ద్వేషమున్నా అవన్నీ తొలగించుకోండి. ఇలా చేసినప్పుడు మన మనసు శూన్యమవుతుంది. మనసు శూన్యమైనప్పుడే ఈ విశ్వంతో అనుసంధానం అవ్వగలం. మీ ఇష్టదైవంతో అనుసంధానం అవ్వగలం. అందుకని ఎవరిపైనైనా కోపం గానీ, ద్వేషం గానీ ఉంటే అవన్నీ తొలగించుకోండి. శూన్య స్థితికి చేరుకోండి. ఎప్పుడైతే మనం క్షమాపణ కోరామో, మనని బాధపెట్టిన వారిని క్షమించామో, మన మనసు శూన్య స్థితికి చేరుకుంది. మీరు ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. ఆ విశ్వంతో అనుసంధానం అవుతున్నారు. ఇదే స్థితిని కొనసాగిస్తూ మీరు ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్ళండి. అద్భుతమైన ధ్యాన స్థితిలో ఉన్నారు. ఇదే స్థితిని కొనసాగిస్తూ మీరు ఇదే స్థితిలో ఉండొచ్చు. ఒకవేళ ఈ స్థితి నుంచి బయటికి రావాలనుకుంటే మీ శరీరాన్ని కొద్దిగా కదపండి. నెమ్మదిగా మీ ధ్యాన స్థితిలో నుంచి బయటికి రండి. చేతులు 2 విడదీయండి. కళ్ళ మీద పెట్టుకోండి. మీతో పాటు ధ్యానం చేసిన వారందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకోండి. ఈ విశ్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. మీ ఇష్టదైవానికి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. మీ మాస్టర్స్కి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. ఇంత మంచి జీవితాన్ని ధ్యానం చేసుకునే అవకాశాన్ని ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలానే తెలియక చేసిన తప్పులు ఏవైనా ఉంటే క్షమించమని కోరుతూ మీరు ధ్యాన లోతుల్లో నుంచి బయటికి రావచ్చు.